అందరి నోట్లో తీపిని పంచిన ఫ్యాక్టరీలు మూతపడడంతో అటు కార్మికులు ఇటు రైతులు నష్టపోయారు. నిజాం షుగర్స్ పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత శాఖ అధికారులతో కమిటీ వేసింది. ఈ విషయాన్ని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి క్షేత్రస్థాయిలో స్థితిగతులు పరిశీలించి 2 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని జీవోలో పేర్కొంది సర్కారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1938లో నిజాం కాలంలో నెలకొల్పారు. ఈ ఫ్యాక్టరీ దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. చెరకు రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సైతం దోహదపడింది. రాష్ట్ర వ్యాప్తంగా షుగర్ ఫ్యాక్టరీల విస్తరణకు సహాయపడింది. 2002లో చంద్రబాబు హయాంలో బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేశారు. దీంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందింది. ఈ 3 ఫ్యాక్టరీలను 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ ప్రకటించి మూసివేశారు. దీంతో అటు కార్మికులు రోడ్డున పడగా చెరకు రైతులు పంటను సాగు చేయటం మాని ఇతర పంటలు సాగు చేయటం ప్రారంభించారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ లో పెట్టడంతో అప్పుల పాలై రోడ్డున పడ్డారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారు. అధికారంలో 10 ఏళ్ల పాటు కొనసాగిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాటను ఎక్కడా ఎత్తలేదు. ఫ్యాక్టరీ విషయంలో కేసీఆర్, కవితలు మాట తప్పారని చెరకు రైతులు విమర్శలు గుప్పించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీల పునఃప్రారంభానికి కమిటీ ఏర్పాటు చేసి తొలి అడుగు వేసిందని చెప్పొచ్చు. గత నెల 12న కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో కార్మికులు, చెరకు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వీలైనంత త్వరగా షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని, ఈ విషయంలో తాత్సారం చేయొద్దని రైతులు కోరుతున్నారు. రైతు కుటుంబాలు, కార్మిక కుటుంబాలు, మిగతా ఇతరత్ర జీవనాధారంకి మూలమైన షుగర్ ఫ్యాక్టరీని ఇమీడియట్గా తెరిపించాలి. మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవాళ యువత అంతా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఉద్యోగాల గురించి టీఎస్పీఎస్ అంటున్నారు. టీఎస్పీఎస్ అని కాలయాపన చేయకుండా ఇవాళ మీరు షుగర్ యూనిట్ను ఒకవేళ తెరిపించినట్టు అవుతాయి. కనీసం 1000 మంది కార్మికులతో పాటు 1000 రైతు కుటుంబాలు, మరి దీని మీద డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా 1,00,000 మంది కార్మికులకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లిజెన్స్ చేయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కాలయాపన చేయకుండా వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తే నియోజకవర్గానికి పూర్వ వైభవం రానుంది. చెరుకు పంట సాగుకు అన్నదాతలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ పునః ప్రారంభంతో కేవలం రైతులే కాక కార్మికులకు సైతం లబ్ధి చేకూరనుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.